కనుమ శుభాకాంక్షలు అందరికీ. ఈరోజు కనుమ రోజు కొంచెం రథం ముగ్గు వేయాలంటే చెప్తే నేను ఆ విధంగా రథం ముగ్గు వేసాను. ఇక్కడ రెండు సైడ్లకు రథం ముగ్గు వేసాను. అట్లనే నెమ్మలిది అట్లా వేసాను. ఈరోజు కనుమ శుభాకాంక్షలు అని రాసినాను. నీట్గా ఎందుకు రాలేదంటే ప్రొద్దున చలి ప్లస్ కింద కాళ్ళు చల్లగా, అందుకని గబగబా వేసి వెళ్ళిపోయానండి. ఇట్లా కనుమ రోజు రథం ముగ్గు వేసుకోవాలంటే నేను వేసుకున్నాను. శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ. బయట మీకు ముగ్గు చూపించాను కదా, ఎంత బాగా వేసిందని అనుకుంటారని నేను ఇవి అచ్చులు తెచ్చుకున్నాను ఇండియాకి వెళ్ళి. ఇది రథం ముగ్గు, అదేమో నెమ్మలిదని. ఆ రెండు ఆ విధంగా ముందు వేసాను అన్నట్టు. ఇది మీకు చూపించడానికి వీడియో వేసాను. ఓకే, జై శ్రీమన్నారాయణ. సంక్రాంతి తెల్లారి కనుమ కనుమ రోజు ఏం చేస్తారంటే ఆ రోజు ఇట్లా వడాన్న చేసుకోవాలి, మినప వడాన్న, లేదంటే చికెన్ మటన్ అన్న వండుకోవాలి కంపల్సరీ. అందుకనే ఆచార ప్రకారం నేను అలచెంతలు దాంట్లో పెసర్లు వేసి ఇట్లా గ్రైండ్ చేశాను. ఇలా ఏం లేదు, దాంట్లో మిరపకాయలు, ఎల్లిపాయలు, ధనియాలు, జీలకర్ర, ఉప్పు వేసి ఇవి ఒక రోజు ముందు రాత్రి నానబెట్టి తెల్లారి ఈ విధంగా నేను అది గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. మళ్ళీ వడ అయిన తర్వాత చూపిస్తాను, చికెన్ కూడా కూర అయిన తర్వాత చూపిస్తాను. ఇది అలసంద గ్రైండ్ అయిన తర్వాత ఇట్లా కొత్తిమీర కట్ చేసి చేసుకోవచ్చు. మళ్ళీ నేను ఇంకోటి ఉల్లిగడ్డలు కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు, లేకుంటే లేదండి. ఈరోజు అమెరికాలో నేను కనుమ అని చెప్పేసి పండగ అని చెప్పి అలసంతలు పెసర్లతో వడ వేస్తున్నాను. చికెన్ కూడా వండినాను. అదేవిధంగా ఇక్కడ ఏంటంటే ఇక్కడ అమెరికాలో చదువుకునే పిల్లలకు సాధారణంగా తెలియదు, అమ్మమ్మలకు నానమ్మల చేతుల మీద వేసుడు వస్తుంది ఇట్లా, కానీ పిల్లలకు రాదని నేను ఇట్లా చిట్కా చూపిస్తున్నాను. ఏదంటే ఇది పేపర్ టవల్ అన్నట్టు. పేపర్ టవల్ అయితే ఇక్కడ అందుబాటులో ఉంటుంది మనకు. కాకపోతే ఖర్చుపులు అవి ఉంటే అందుబాటులో ఉంటే ఖర్చు మీద కూడా వేసుకోవచ్చు. పిల్లలకు ఇక్కడ ఖర్చుపులు ఆ గుడ్డలు అవి దొరికాయి కదా, అందుకని నేను ఇట్లా ఈ విధంగా పేపర్ దాని మీద చూపిస్తున్నాను. పేపర్ టవల్ మీద ఇట్లా వేసి, అదేవిధంగా మళ్ళీ ఇక్కడ పేపర్ టవల్ కూడా కింద వేసాను, ఎందుకంటే నూనె కొంచెం లాగుతుందని చెప్పేసి ఆ విధంగా వేసానండి. ఇదండి సువర్ణ ఏలైతే యూట్యూబ్ ఛానల్, అందరు షేర్ చేయండి, లైక్ చేయండి. ఇదండి, ఇంతేనండి. ఇది అప్పాలు తీయడానికని ఇట్లా ఈ విధంగా జాలి అయినా సరే ఈ విధంగా ఊషతో ఇట్లా తీయొచ్చండి. తీయరాని వాళ్ళు ఈ జాలి బట్టి తీయొచ్చండి. అది చూపించడానికి చేశాను. స్టవ్ అది అయిపోయే ముందు స్టవ్ ఆఫ్ చేస్తాను అన్నట్టు, ఎందుకంటే మళ్ళీ తొందరగా రమ్మని చెప్పి చెప్తాను అన్నట్టు. మళ్ళీ తొందరగా అది ఈ విధంగా నేను చేసుకుంటానండి. చికెన్ కర్రీ రెడీ. ఎందుకంటే దీన్ని ఎట్లా తయారు చేయనో ఏమో చెప్పలేదు అనుకుంటారేమో, కానీ ఇది అందరికి తెలిసింది. అమెరికాలో ప్రతిరోజు చికెన్ లేనిది ఉండరన్నట్టు. అందుకనే నేను చికెన్ గురించి చెప్తలేను. చికెన్ గురించి రకరకాలు చేసుకుంటారు, నేను మాత్రం ఇట్లా చేశాను చూపిస్తున్నాను మీకు. కనుమ రోజు తినాలని చెప్పి చూపిస్తున్నాను, అంతేనండి. ఎప్పుడన్నా అప్పాలు చేస్తుంటే ఇది మోగుతుందండి బెల్లు. ఇది మోగిందంటే పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోతుంది, పోలీసులు మా ఇంటికి వస్తారు. అందుకనే భయంకి నేను ఏం చేస్తాను, ముందుగానే జాగ్రత్త కోసం నేను ఇట్లా కిటికీలు తీసి ఓపెన్ చేసి పెడతాను. ఈ కిటికీ కూడా ఏం లేదు, ఒకటి జాలి ఉంటుంది కాబట్టి మనకేం అనిపించదు. మళ్ళీ తర్వాత దీన్ని క్లోజ్ చేస్తానండి. ఇది ఈ విధంగా చిట్కా దీనికోసం వడ వేసినప్పుడు కానీ ఏదన్నా పెద్ద వంటలు చేసినప్పుడు కానీ ఇట్లా తీసి పెడతానండి. ఇప్పుడు క్లోజ్ చేసేస్తుంది, అయిపోయిందండి.